దేశం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడి అమరావతికి చట్టబద్ధత బిల్లును వ్యతిరేకిస్తున్నామని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి రాజ్యసభలో వెల్లడించారు. అమరావతిని తమ పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలేదని చెప్పారు. వేలకు వేల ఎకరాలు తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అనేక అంశాలపై ఈ బిల్లులో క్లారిటీ లేదని, ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన లేదని అన్నారు. రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. కల్పించే విషయంపై ఈ బిల్లులో ప్రస్తావన లేదు సార్. ఈ విషయాన్ని ప్రస్తుత అధికార పార్టీ ఎప్పుడో మర్చిపోయింది సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం దీన్ని డిమాండ్ చేస్తూనే ఉంటుంది సార్. కేవలం 2 సంవత్సరాల్లోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దాదాపు సుమారుగా 3,40,000 కోట్లు అప్పు చేశారు సార్. ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రతి పౌరుడి తలపై 36,000 అప్పు భారంగా తప్పనిసరి చెప్పబడుతుంది సార్. ఈ నిర్లక్ష్యమైన అప్పులు ప్రయాణం ఇలాగనే కొనసాగితే 2029 నాటికి మన రాష్ట్రం సుమారు 14 లక్షల కోట్ల అప్పుల పర్వతం కింద నలిగిపోతుంది సార్. అంటే ప్రతి పౌరుడిపై దాదాపు 2 లక్షల వారసత్వగా మారబోతుంది సార్. ప్రజలకు అవకాశాలు, ఉద్యోగాలు, భవిష్యత్తు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పుట్టబోయే ప్రతి శిశువుకి సుమారుగా 2 లక్షల అప్పు వారసత్వంగా ఇచ్చే పరిస్థితి వస్తుంది సార్. దిస్ క్లియర్లీ ఇండికేట్స్ దేర్ ఇస్ ఎ బిగ్ డ్రామా about this bringing this bill, sir. So with these submissions, our YSR Congress party opposed this bill, but the reasons mentioned in the beginning and in protection